హలో, నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. నేను ఈరోజు మీకు ప్యాంక్రియాస్లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుందో చెప్తాను. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఎండోస్కోపీకి ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ పరికరం మనకు ప్యాంక్రియాసిక్ ప్రాబ్లంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ అనేది చాలా లోపలి ఉండే ఆర్గాను. సో దీన్ని మామూలు అల్ట్రాసౌండ్తో మనం అంత ఈజీగా చూడలేము. కాబట్టి ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో మనం దీన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా గుర్తించగలుగుతాం అనమాట. అంటే మెయిన్ ప్యాంక్రియాస్లో ఏ కండిషన్స్లో ఇది యూజ్ ఉంటుందంటే డయాగ్నోసిస్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రటైటిస్. కొన్నిసార్లు క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉందా లేదా అని డౌట్ ఉంటుంది. అప్పుడు మనం ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా మనం ఈజీగా క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉందో లేదో తెలుసుకోగలుగుతాం. ఇంకొకటి ఏదంటే డయాగ్నోసిస్. కొన్నిసార్లు రికరెంట్ అక్యూట్ ప్యాంక్రటైటిస్ అని ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ ఎందువల్ల వస్తుందో మనకు సరిగా అర్థం కాదనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, లేకుంటే ప్యాంక్రియాజిక్ డివిజన్ అని కొంచెం కంజెంటల్గా వచ్చే డిజార్డర్ ఉంటుంది అనమాట. ఇటువంటివన్నీ మనం ఈజీగా మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ నుంచి బయాప్సీ అంటే చిన్న ముక్కలు తీసి పరీక్ష చేయడము, తర్వాత ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న నీడిల్ ద్వారా దాని నుంచి ముక్క తీసి పరీక్ష చేయడము, తర్వాత కొన్నిసార్లు ప్యాంక్రటైటిస్లో కలెక్షన్స్ వస్తాయి. అంటే ప్యాంక్రటైటిస్ వచ్చిన తర్వాత దాని చుట్టుపక్కల కొంచెం ఫ్లూయిడ్ మాదిరి చేరుకొని ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో దానిలన్నిటిని మనం ట్రీట్ చేయగలుగుతాం అనమాట. తర్వాత ప్యాంక్రియాస్లో కొన్నిసార్లు ట్యూమర్స్ వస్తాయి. ఈ చిన్న చిన్న ట్యూమర్స్ను మనం దీనికి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా అబ్లేషన్ చేస్తాం. అంటే దానిని డిస్ట్రాయ్ చేద్దాం అనేది. ఇందులో కూడా మనకు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ప్యాంక్రియాస్లో చాలా ఉపయోగపడుతుంది. తర్వాత కొన్నిసార్లు క్రానిక్ ప్యాంక్రటైటిస్లో కొంతమందికి చాలా నొప్పి ఉంటుంది అనమాట. ఈ నొప్పి ఉన్నప్పుడు మనము చాలా మెడిసిన్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఉండకపోవచ్చు. అప్పుడు మనము ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో సీలియాక్ ప్లక్సస్ బ్లాక్ అని లేకుంటే సీలియాక్ ప్లక్సస్ న్యూరోలైసిస్ అని ఇవన్నీ చేసి మనం క్రానిక్ ప్యాంక్రటైటిస్లో మనం ఈ పెయిన్ కంట్రోల్ చేయగలుగుతాం. కొన్నిసార్లు ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ డైలేటెడ్ ఉండి మనకి ఈఆర్సిపి అనే టెస్ట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఈ ఈఆర్సిపి అనేది కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుందన్నమాట. అప్పుడు ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో మనం ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ను క్యాన్యులేట్ చేసి మనం ఈఆర్సిపిని పూర్తి చేయగలుగుతాం. సో ఈ రకంగా మనకు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది మనకి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చిన తర్వాత మనకు ఈ ప్యాంక్రియాటిక్ కండిషన్స్ ఇంతకుముందు బాగా మనకు డిఫికల్ట్ టు ట్రీట్ ఉండే కండిషన్స్ అన్నీ ఇప్పుడు చాలా ఈజీగా మనం ట్రీట్ చేయగలుగుతున్నాం అనమాట. ఇది మన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో యూజెస్ ఇన్ ప్యాంక్రటైటిస్ and pancreatic problems. Thank you. If you found this video useful, like, comment, and subscribe for more health updates.